ఫెయిల్యూర్ అనగానే మనలో చాలా మంది గుండె కొట్టుకోవటం ఆగిపోయిందని అనుకుంటారు. నిజానికి గుండె కొట్టుకోవటం ఆగిపోవడం అంటే కార్డియాక్ అరెస్ట్. అదే హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పనితీరు బాగా మందగించిపోవటం అన్నమాట. 100% పనిచేయాల్సిన గుండె 40%, 30% పనిచేయటం వల్ల మన శరీరానికి తగినంత రక్తం, ప్రాణవాయువు దొరకని పరిస్థితి ఎదురవుతుంది. మనిషిని క్రమంగా జీవచ్ఛవంలా మార్చేసే హార్ట్ ఫెయిల్యూర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గుండె చూడటానికి ఒక చిన్న కండరాల సంచిలా కనిపిస్తుంది. కానీ అది ఒక అలుపెరుగని సజీవ యంత్రం. నిర్విరామంగా శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపు చేసే ఈ యంత్రం అప్పుడప్పుడు రక్తాన్ని సరఫరా చేయలేక చేతులెత్తేస్తుంది. ఈ కండిషన్నే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం, అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం లాంటి ఆరోగ్య సమస్యలు క్రమంగా హార్ట్ ఫెయిల్యూర్ని తెచ్చిపెడుతుంటాయి. ఈ సమస్య హఠాత్తుగా రావచ్చు, లేదంటే దీర్ఘకాలంలో మెల్లమెల్లగా వచ్చి పడవచ్చు. ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది, విపరీతమైన అలసట, కాళ్ళు పాదాల్లో వాపు, వ్యాయామం చేయలేకపోవటం, వీడని దగ్గు, ఆకలి తగ్గిపోవటం, రాత్రిళ్ళు మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లాల్సి రావటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా హార్ట్ ఫెయిల్యూర్ని ముందస్తుగా తెలియజేసే సంకేతాలు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పంపింగ్ పవర్ తగ్గడాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అనేది మనకి కారణాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా మనకి గుండెపోటు వచ్చినప్పుడు త్వరగా మనం రెస్పాండ్ అవ్వకుండా లేట్గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా గుండె కండరం డ్యామేజ్ అయ్యి తద్వారా క్రమేపీ 6 నెలల లోపల, సంవత్సరం లోపల హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కవాటాల్లో ప్రాబ్లము, గుండెలో పుట్రంధ్రాలు ఉండడము, తర్వాత గుండె కండరము పూర్తిగా దెబ్బతినడం, దాన్ని కార్డియోమైపతి అంటారు. అలాగే కార్డియోమైపతిలో కూడా 3 రకాలు ఉన్నాయండి. డైలేటెడ్ కార్డియోమైపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి, అట్లాగే రిస్ట్రిక్టివ్ కార్డియోమైపతి అని 3 రకాలు ఉన్నాయి. గుండె వాపు, గుండె బలం తగ్గడము, గుండె పనితీరు తగ్గడము, తద్వారా గుండె లోపల ఒత్తిడి పెరిగి రక్తం సరిగా సరఫరా మనకి పంపింగ్ చేయలేకపోవడం, దాని ద్వారా మనకి కాళ్ళవాపు, పొట్ట ఉబ్బరము, మనకి కొంత దూరం ఇంతకుముందు సులువుగా నడగలిగిన డిస్టెన్స్ కూడా నడవలేకపోవడం, పడుకుంటే ఆయాసం రావడం, కూర్చుంటే బాగుండడం, అట్లాగే నీరసం, అతిగా నీరసం, మనం ఏ పని చేయలేకపోవడం, కళ్ళు తిరగడం లాంటి హార్ట్ ఫెయిల్యూర్ ముఖ్యమైన సిమ్టమ్స్ అండి. మనం పూర్తిగా బీపీ కంట్రోల్ చేయకపోయినా, షుగర్ కంట్రోల్ చేయకపోయినా మనకి హార్ట్ ఫెయిల్యూర్ విత్ నార్మల్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. అంటే గుండె పంపింగ్ పవర్ నార్మల్గా ఉన్నా, అట్లాగే గుండె ఎన్లార్జ్మెంట్ లేకపోయినా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. ఇది ఆల్మోస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో 50% వరకు ఆక్యుపై చేస్తుందండి. ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మనకి పేషెంట్ సర్వే అవకాశం 60% ఉంటుంది. సో మనం ఇది ప్రాణాంతకం కింద తీసుకొని ముందు జాగ్రత్తలన్నీ మనం పాటిస్తూ, డాక్టర్ చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ మందులు వాడుతూ ఉంటే మన ఆయుష్ పెరిగే అవకాశం బాగుంటుంది. ఛాతీలో నొప్పి, విపరీతమైన నీరసం లేదా స్పృహ తప్పుతున్నట్లు అనిపించటం, గుండె కొట్టుకోవటంలో తీవ్ర అపశృతి అనిపించటం, శ్వాస తీసుకోవటంలో బాగా ఇబ్బంది తలెత్తితే వెంటనే హార్ట్ ఫెయిల్యూర్ సంకేతాలుగా పరిగణించి డాక్టర్ని సంప్రదించటం శ్రేయస్కరం. హార్ట్ ఫెయిల్యూర్లో సాధారణంగా గుండె గదులు బాగా బిగుసుకుపోవటమో, లేదంటే గుండె కండరం దెబ్బతినటమో జరగటం వల్ల శరీరం మొత్తానికి రక్త సరఫరాలో తీవ్ర అంతరాయం తలెత్తుతుంది. మధుమేహం, హై బీపీ, ఆల్కహాల్, ధూమపానం అలవాట్లు, స్థూలకాయం ఉన్నా, పుట్టుకతోనే గుండెలో లోపాలున్నా, గుండె రక్తనాళాల్లో పూడికలున్నా, ఇప్పటికే గుండెపోటు వచ్చి ఉన్నా, గుండె వాల్వులు దెబ్బతిన్నా, ఇలాంటి సమస్యలు ఉన్నవారిలో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ సమస్య తీవ్రతను బట్టి మందుల ద్వారాను, లేదంటే సర్జరీలు చేసి కృత్రిమ పరికరాలు అమర్చడం ద్వారాను, చివరకు గుండె మార్పిడి చికిత్స ద్వారాను పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. మనకి హార్ట్ ఫెయిల్యూర్ అని డాక్టర్ కనుక నిర్ధారించిన తర్వాత క్లినికల్గా మనం బేసిక్ ఈసీజీ, ఇకో టెస్ట్ చేస్తామండి. ఇకో టెస్ట్లో మనకి గుండె పంపింగ్ పవర్ ఎంత ఉంది, అట్లాగే కవాటాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏ కారణం చేత మనకి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది ఈ పేషెంట్లో అనేది మనం ఒక 60 నుంచి 70% నిర్ధారించవచ్చు. ఆ తర్వాత ఎక్స్రే కూడా మనం సైమల్టేనియస్గా చేస్తాము. ఈసీజీ, ఇకో, ఎక్స్రే అయిపోయిన తర్వాత మనకి ఓవరాల్గా హార్ట్ వీక్గా ఉంది, హార్ట్ పంపింగ్ పవర్ తగ్గిందని మనం నిర్ధారించిన తర్వాత
ఒకసారి గుండె పంపింగ్ పవర్ ఎందుకు తగ్గింది, గుండె రక్తం సరఫరా తగ్గడం వల్ల తగ్గిందా, లేకపోతే ఇతర కారణాల వల్ల తగ్గిందా, అది తెలుసుకోవడానికి మనకి యాంజియోగ్రామ్ అనేది చేయాల్సి వస్తుంది. అలాగే కార్డియాక్ ఎంఆర్ఐ అని ఉంటుంది. ఈ కార్డియాక్ ఎంఆర్ఐలో మనకి గుండె కండరంలో హిస్టాలజీ కూడా, మనకి గుండె కండరం ఎందుకు డ్యామేజ్ అయింది, ఎందుకు కార్డియోమైపతి వచ్చింది, ఏదైనా సార్కాయిడోసిస్ కానీ ఇట్లా రేర్ డిసీజెస్ కూడా కార్డియోమైపతికి రావచ్చు. అట్లాగే ఏ కారణం లేకుండా మనకి కార్డియోమైపతి వస్తే దాన్ని ఇడియోపతిక్ కార్డియోమైపతి అంటాం. మెయిన్ ట్రీట్మెంట్ కారణం ఏంటనేది చూసుకొని, బీపీ అయితే బీపీ కంట్రోల్ చేసుకోవడం, షుగర్ ఎక్కువగా మనకి కంట్రోల్ లేకపోతే అది కంట్రోల్ చేసుకోవడం, అలాగే కవాటాల ప్రాబ్లం ఉంటే కవాట మార్పిడి, దానికి తగిన బెలూన్ వాల్వాటమే చేసుకోవడం, అట్లాగే మనకి హార్ట్కి రక్తం సరఫరా తగ్గి ఉంటే కనుక దానికి పూర్తిగా స్టంటింగ్ కానీ తర్వాత ఫ్యూచర్లో మనకి సర్జరీ కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే మందుల విషయానికి వస్తే మనకి ముఖ్యంగా వాడేది డైయూరిటిక్స్, బీటా బ్లాకర్స్, ఏసీ ఇన్హిబిటర్స్ అనే మందులు వాడతామండి. దీని ద్వారా మనకి హార్ట్ ఎన్లార్జ్మెంట్ ముందు ఎక్కువ కాకుండా, అట్లాగే హార్ట్లో మజిల్లో పటుత్వం పెరిగే విధంగా ఈ మందులు దోహదపడతాయండి. అట్లాగే కొన్ని కారణాలు మనకి ఎస్ఎల్ఈ అని, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని కొన్ని రకాలు ఉంటాయి. వాటికి తగు మందులు వాడితే ఈ హార్ట్ ఫెయిల్యూర్ మళ్ళీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అట్లాగే కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఎంత మందులు వాడినా సరే మాటిమాటికి హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటారు, 6 నెలలకు 3 నెలలకు అడ్మిట్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇడియోపతిక్ డైలేటెడ్ కార్డియోమైపతి చిన్న వయసులో 20 సంవత్సరాల్లో వస్తున్నాయి, 15 సంవత్సరాల వయసులో కూడా రావచ్చు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక్కోసారి హార్ట్ డ్యామేజ్ అయ్యి ఎడినో వైరస్ అని, ముఖ్యంగా ఎడినో వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల, కొకసాకి వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల మనకి హార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో మనకి గుండె మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం చాలా తక్కువ. వీళ్ళకి కొంతమందికి ఈసీజీలో ఎల్బీబీ అని ఉంటే సిఆర్టీడీ పరికరం అని ఉంటుంది. సో పేస్ మేకర్ లాంటిదే హార్ట్ ఫెయిల్యూర్ డివైస్ అంటాం. ఆ డివైస్ చేస్తాము. దాంతో కూడా ఉపయోగం లేదనుకున్నప్పుడు, గుండె బాగా డ్యామేజ్ అయిందని మనకి ఎంఆర్ఐలో నిర్ధారణ అయినప్పుడు, ఇవి సిఆర్టీడీ డివైస్ కూడా పనిచేయదన్నప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తూ ఉంటాం. ఓవరాల్గా ఈ మందులు వాడతాము, ఈ పేస్ మేకర్ డివైస్ చేసుకోవడము, ఇవన్నీతో పాటు వాళ్ళు వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవాలండి. వాటర్ రోజుకి 1.5 లీటర్ కంటే ఎక్కువ నీళ్ళు తీసుకోకూడదు. అట్లాగే వెనకాల నిద్రపోయేటప్పుడు కొద్దిగా హైట్ పెట్టుకుంటే ఒకసారిగా ఆయాసం వచ్చి నిద్రలో ఇబ్బంది కాకుండా ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామం వరకు వస్తే ఎక్కువ వ్యాయామం చేయకూడదు. మరీ ఎక్స్టెన్సివ్గా వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాంటివి చేయకుండా రోజు 15 to 20 minutes స్లో వాకింగ్ చేయమని చెప్తాము. పూర్తిగా ఎక్సర్సైజ్ చేయకుండా ఉండొద్దని చెప్తాం. అంటే ఈ అడ్వైజ్ ఇవ్వడానికి ముఖ్యంగా మనం పేషెంట్స్ని 4 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి నయా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4. క్లాస్ 4 పేషెంట్స్కి ఎటువంటి వ్యాయామం చెప్పము. వాళ్ళకి మెయిన్ ట్రీట్మెంట్ వాడుకొని అబ్జల్యూట్ రెస్ట్ చెప్పి మనం నెక్స్ట్ హాస్పిటల్కి రమ్మని చెప్తాం. అలాగే క్లాస్ 2 పేషెంట్స్కి ఒక 15 to 20 minutes వాకింగ్ చేస్తే మంచిదండి. అట్లాగే క్లాస్ 3 పేషెంట్కి కూడా మనం ఎక్సర్సైజ్ ఏం చెప్పము. అంటే క్లాస్ 3 అంటే కొద్ది దూరం ఆల్మోస్ట్ బెడ్ నుంచి బాత్రూమ్కి వెళ్తే కూడా పేషెంట్కి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి సమయంలో మనం ఎక్సర్సైజ్ లాంటివి చెప్పము. కొద్దిగా పేషెంట్ బాగా స్టెబిలైజ్ అయిన తర్వాత స్లో అండ్ మీడియం ఎక్సర్సైజ్ అడ్వైజ్ చేస్తాం. నిత్యం వ్యాయామం చేయటం, సరైన పోషకాహారం తీసుకోవటం, ఒత్తిడి ఆందోళన తగ్గించుకోవటం, పొగ, మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, షుగర్, హై బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి ఉంటే నియంత్రణలో పెట్టుకోవటం ద్వారా గుండె ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ హార్ట్ ఫెయిల్యూర్ సంభవించిన సరైన వైద్య నిపుణుల్ని సంప్రదిస్తే ప్రస్తుతం ఉన్న ఇంప్లాంట్ పరికరాల ద్వారా గుండె పనితీరును, తద్వారా ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు.